టమాటాకు రేటు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్లో కనీసం గిట్టుబాటు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈరోజు మదనపల్లి మార్కెట్ యార్డ్లో కిలో టమాటా 6 రూపాయలు పలుకుతోంది. మార్కెట్ యార్డుకు 60 మెట్రిక్ టన్నుల సరుకు మాత్రమే వచ్చింది. మొదటి రకం 25 కిలోల టమాటో బాక్స్ ధర 140 రూపాయల నుండి 150 రూపాయల ధర మాత్రమే పలుకుతోంది. ఇక గిట్టు ధర కల్పించి ఆదుకోవాలని ప్రస్తుతం రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు, మీరు చెప్పినట్టుగానే భారతదేశం అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డు మన మదనపల్లి మార్కెట్ యార్డు. టమాటో రంగంలో మదనపల్లి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాంటి మార్కెట్ యార్డులో నిత్యం 60,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయితే వస్తుంది. అంటే మదనపల్లి తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, మదనపల్లి ప్రాంతాల్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని మొత్తం రైతులందరూ కూడా టమాటా పండించి మదనపల్లి మార్కెట్ యార్డ్కి తీసుకొస్తారు. అక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. అంటే కొన్ని ఏ గ్రేడ్ అంతా కూడా ఫ్రూట్ కంపెనీలకి ఎగుమతి అవుతుంది. సి గ్రేడ్ వచ్చి మామూలుగా ఇతర రాష్ట్రాలకు, అలాగే మన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అన్నిటికి కూడా ఎగుమతి చేస్తారు. ప్రధానంగా ఇలాంటి తరుణంలోనే అంటే గత 2 నెలలుగా మార్కెట్లో టమాటా రైతులు ధర నిలకడగా లేకుండా హెచ్చుతగ్గులకు లోనవుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా మరింత దారుణంగా టమాటా ధర పడిపోయింది. దీని కారణంగానే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము 3 నెలల పాటు పంట పండించి సాగు చేసి తీసుకొచ్చినటువంటి టమాటా రైతుకు కనీసం కూలీలకు ఇవ్వాల్సినటువంటి ధర కూడా కూలీలకు అయినటువంటి ఖర్చు కూడా తాము ఈ టమాటా విక్రయం ద్వారా వచ్చి చెల్లించలేని దుస్థితిలో ఉన్నాము అని చెప్పేసి రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ టమాటా సాగు మదనపల్లి ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా టమాటా సాగు అనేది ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే టమాటా అక్కడ కూడా సాగు చేయడం కారణంగానే మదనపల్లి మార్కెట్ యార్డ్లో అంటే ఇక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలకి వెళ్తున్నటువంటి మార్కెట్లు ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలకి ఛత్తీస్గఢ్ దగ్గరగా ఉండడంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుందనే భావనతో అక్కడి నుంచి టమాటా ఆ ప్రాంతానికి రావడంతో ఇక మదనపల్లి నుంచి వెళ్ళే టమాటాను నిలుపుదల చేస్తున్నారు. ఈ కారణంగానే కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా టమాటా ఉత్పత్తుల సాగుదల పెరుగుదల వలన స్థానికంగా మార్కెట్లో టమాటా ఉత్పత్తి పెరిగి అంటే ధర అనేది తగ్గింది. ఇది ప్రధానంగా అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో మార్కెట్ యార్డు అంటే ప్రభుత్వం దూరదృష్టిని దృష్టిలో ఉంచుకొని, రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మార్కెట్ యార్డులో ఉన్నటువంటి టమాటాను ప్రొక్యూర్మెంట్ చేసి వాటిని మొత్తం ఫిల్టరింగ్ చేసి వాటిని స్టోర్ చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అయితే ప్రభుత్వం అలాంటి విధానాన్ని మదనపల్లిలో కానీ, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కానీ ఎక్కడా నెలకొల్పలేదు. దీని కారణంగానే స్టోరేజ్ కెపాసిటీ లేని కారణంగానే మార్కెట్ పండించినటువంటి పంట అంత మొత్తం కూడా మార్కెట్ ధరల మీద పోతూ ఉంది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పంట సాగుదల రావడంతోనే పంట దిగుబడి ఎక్కువగా ఉంది, మార్కెట్ ధర అయితే తక్కువగా ఉంది. దీనివల్ల రైతులు తీవ్ర నష్టపోతున్నారు. ప్రజలు సైతం దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అసలు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే గత 2 రోజులుగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. స్థానికంగా ఉన్నటువంటి మార్కెటింగ్ అధికారులతో సమాలోచన జరిపి మార్కెట్ ధరలు ప్రొక్యూర్మెంట్ చేసి, కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి అధికారులు ఆదేశించారు. ఆ మేరకు చర్యలు అయితే చేపట్టారు. ఈ 2-3 రోజుల్లో మార్కెట్ టమాటా రైతు ధర మరింత నిలకడగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. చంద్రు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.